'ర్యాబిట్ ట్రాప్' ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో అవైలబుల్‌గా ఉంది. ఈ సినిమా నేను 3 రోజుల క్రితం జూషినా అసలేం అర్థం గాల. ఇక క్లైమాక్స్‌కొస్తే అసలు అర్థం కాలేదనమాట. సో, అసలు ఈ సినిమా కథేంది, కార్కహాని ఏంది అంత అర్థం గాకుండా ఏముంది అని నేను అర్థం చేసుకొని మీకు చెప్పడానికి ట్రై జేస్తా. ఓకేనా? నాకర్థమైంది మీకర్థమైందా? లేక మీకు అర్థం అవ్వని విషయాలు నేనేమన్నా చెప్పానా అని మీరు నాకు చెప్పండి. ఓకేనా? ఇక మొదలెడదాం. చెప్పు నువ్వు కథ చెప్పు. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే డర్సీ అండ్ డర్ఫీ వీళ్ళిద్దరూ కపుల్స్. వీళ్ళ ఆల్బమ్‌కి సౌండ్స్ రికార్డ్ చేద్దామని ఒక అడవిలోకి వస్తారు. అక్కడ ఒక ఇల్లుంటది. ఆ ఇంట్లో ఉండి అడవిలో ఉన్న సౌండ్స్‌ని రికార్డ్ చేస్తూ ఉంటారు. ఒకరోజు డర్సీ అడవిలో ఉన్న సౌండ్స్‌ని రికార్డ్ చేస్తూ అడవిలోకి వెళ్తాడు. అక్కడ ఒక సర్కిల్ ఉంటది. అనుకోకుండా ఆ సర్కిల్ లోపలికి వెళ్తారు. ఆ తర్వాత ఆ సర్కిల్‌లోంచి ఒక పిల్లవాడు వీళ్ళిద్దరి లైఫ్‌లోకి ఎంటర్ అయితాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే మిగతా కథ. ఇంతకీ ఆ పిల్లవాడు ఎవరో చెప్పడం మర్చిపోయాను కదా! ఆ పిల్లవాడు ఆ ఫెయిరీ సర్కిల్ ఉంటది కదా! ఆ సర్కిల్‌లో ఒక పోర్టల్‌లాగా అంటే వేరే ప్రపంచం అనుకోవచ్చు. ఆ వేరే ప్రపంచం నుంచి ఈ ప్రపంచానికొస్తాడు. అసలు ఆ పిల్లవాడి ఉద్దేశ్యం ఏంటి? చాలామంది అనుకున్నట్లు అతను డర్ఫీని చంపడానికి రాలేదు. అతను వాళ్ళలో ఉన్న బాధలను బయటకు తీసుకురావడానికి వచ్చాడు. ముఖ్యంగా దర్శి చిన్నప్పుడు తన తండ్రి చేత అనుభవించిన భయంకరమైన ట్రామాను ఎన్నేళ్లుగా దాచిపెట్టుకొని జీవిస్తున్నాడు. అతడు గతాన్ని ఎప్పుడూ ఎదుర్కోలేదు. అందుకే సినిమా మొత్తం అతనికి భయంకరమైన కలలు వస్తాయి. అసలు ఈ రాబిట్ సింబాలిజం అంటే ఏంటి? సినిమా పేరు రాబిట్ ట్రాప్. కానీ ఇందులో రాబిట్ అంటే కేవలం కుందేలు మాత్రమే కాదు. అది డర్సీ చిన్ననాటి అమాయకత్వానికి ప్రతీక. చిన్నప్పుడు తన కళ్ళ ముందు జరిగిన కొన్ని దారుణాల వల్ల తన అమాయకత్వం చనిపోయింది. అందుకే సినిమాలో కనిపించే రాబిట్ అనేది అతను కోల్పోయిన చిన్ననాటి జీవితాన్ని సూచిస్తుంది. అసలు ఈ మూవీలో పిల్లవాడు ఎందుకు హంటర్ కథ చెప్తాడు? ఒక సీన్ లో పిల్లవాడు చెప్తాడు. నువ్వు కుందేల్ని కానీ ఇంకేదైనా కానీ పట్టుకోవాలంటే ముందు దాని ఆహారం ఏంటో తెలుసుకోవాలి. దాన్ని ఇందులో ఉంచాలి, ఒక ఎరగా. దానిపైన నువ్వు నమ్మకం ఉంచాలి. ఒక జంతువును పట్టుకోవాలంటే ముందు దానికి ఏం కావాలో తెలుసుకోవాలి. ఇది అసలు కథకు చాలా పెద్ద క్లూ. ఆ పిల్లవాడు నిజంగా కుందేలు గురించి మాట్లాడడం లేదు. డర్సీ అండ్ డర్ఫీ వీళ్ళిద్దరి గురించే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళిద్దరి లోపల ఒక ఖాళీ ఉంది. ఆ ఖాళీని ఉపయోగించి ఆ ఫెయిరీ వాళ్ళ జీవితంలోకి ప్రవేశించింది. ఇప్పుడు మనం అసలు డర్ఫీ పాత్రలో దాగి ఉన్న అర్థాన్ని తెలుసుకుందాం. డర్ఫీ కూడా తన జీవితంలో చాలా అసంపూర్తిగా ఉంది. ఆమెకు ఒక కుటుంబం కావాలి. ఒక బిడ్డ కావాలి. ఆ పిల్లవాడు వచ్చిన తరువాత ఆమె అతనిపై మాతృత్వాన్ని చూపించడం ప్రారంభించింది. అందుకే సినిమా చివర్లో వాళ్ళు నిజమైన తల్లిదండ్రుల్లా ప్రవర్తిస్తారు. సినిమా చివర్లో అకస్మాత్తుగా హ్యాపీ ఫ్యామిలీ సీక్వెన్స్ ఎందుకొస్తుంది? ఇదే చాలా మందికి కన్‌ఫ్యూజింగ్ పార్ట్. జాగ్రత్త, జాగ్రత్త. సరే సరే. సినిమా చివర్లో దర్శి, డర్ఫీ, పిల్లవాడు ఈ ముగ్గురు ఒక కుటుంబంలా సంతోషంగా గడుపుతారు. ఇది పూర్తిగా నిజమా లేదా ఊహ? యాక్చువల్‌గా చెప్పాలంటే సినిమా దీన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. కానీ చాలామంది విశ్లేషణ అభిప్రాయం ప్రకారం ఇది ఒక ఆధ్యాత్మిక చికిత్స లాంటిదనమాట. ఆ పిల్లవాడికి కావాల్సింది ప్రేమ. అతను ఒంటరిగా ఉన్నాడు. అతనికి ఒక కుటుంబం కావాలి. డర్ఫీ అతనికి ప్రేమను ఇస్తారు. ఇంకా చివరి కథ చీకటికి భయపడే కుందేలు. ఒక కుందేలుండేది. దానికి చీకటంటే చాలా భయం. సినిమా క్లైమాక్స్‌లో డర్సీ ఒక కథ చెబుతాడు. ఒక కుందేలు చీకటికి భయపడుతుంది. ఎందుకంటే చీకటిలో అది ఒంటరిగా ఉందని అనిపిస్తుంది. ఈ కథ నిజంగా ఆ పిల్లవాడి గురించే. ఎందుకంటే అతను ఒంటరిగా ఉన్నాడు. తన ప్రపంచంలో ప్రేమ లేకుండా జీవిస్తున్నాడు. అందుకే మనుషుల ప్రపంచానికి వచ్చాడు. ఆ పిల్లవాడు ఎందుకు మాయమవుతాడు? డర్సీ అండ్ డర్ఫీ చివరికి అతనికి కావాల్సిన ప్రేమను ఇస్తారు. అతను వెతుకుతున్నది కూడా అదే. ఆ పిల్లవాడికి కావాల్సిన ప్రేమ దొరికిన తరువాత ఆ పిల్లవాడు నిద్రలోకి జారిపోతాడు. ఇది మరణం కాదు. ఇది విముక్తి అనుకోవచ్చు. ఎందుకంటే ఆ పిల్లవాడికి కావాల్సిన ప్రేమని డర్సీ అండ్ డర్ఫీ వీళ్ళిద్దరూ ఇచ్చేశారు. అతని ఆత్మ తన ప్రపంచానికి తిరిగి వెళ్ళిపోతుంది. అసలు పిల్లవాడు రాబిట్‌లా ఎందుకు మారాడు? ఇదే సినిమాకి అసలు మెసేజ్. పిల్లవాడు చివర్లో ఒక చనిపోయిన కుందేలుగా మారిపోతాడు. ఇది 2 అర్థాలను ఇస్తుంది. మొదటిది అతనే సినిమా మొత్తం చెప్పిన రాబిట్. రెండవది డర్సీ తన చిన్ననాటి బాధలను చివరకు వదిలేశాడు. అతను తన లోపల చనిపోయిన అమాయకత్వాన్ని గుర్తించాడు. దానిని అంగీకరించాడు. అందుకే రాబిట్ రూపం కనిపిస్తుంది. డర్సీకి జరిగిన మార్పు. సినిమా ప్రారంభంలో డార్సీ తన గతం గురించి మాట్లాడడానికి భయపడతాడు.
కానీ చివరికి అతను తన ట్రామాను ఎదుర్కొంటాడు. తన తండ్రి వల్ల తనకు జరిగిన మానసిక గాయాలను అంగీకరిస్తాడు. అదే అతని నిజమైన విజయం. ఈ సినిమా దెయ్యాన్నో, ఆ పిల్లవాన్నో ఓడించడానికి కాదు, తనలోని భయాన్ని ఓడించడం గురించి. అసలు ర్యాబిట్ ట్రాప్ అంటే ఏంటి? యాక్చువల్‌గా చెప్పాలంటే ఈ సినిమా టైటిల్‌కు 2 అర్థాలున్నాయి. ఒకటి ఫెయిరీ వేసిన ఉచ్చు. డర్సీ ఆ ఉచ్చులో పడతాడు. రెండవది మనుషులు తమ గత జ్ఞాపకాలలో చిక్కుకుపోవడం. డర్సీ కూడా తన చిన్ననాటి ట్రామాలో చిక్కుకుపోతాడు. అది కూడా ఒక ర్యాబిట్ ట్రాప్. అండ్ చివరికి డర్సీ తన ఉచ్చు నుండి బయటపడతాడనుకోండి. నాకు అర్థమైన, నేను తెలుసుకున్న ఎండింగ్ ఫైనల్ ఎక్స్‌ప్లనేషన్ ఇది. సింపుల్‌గా చెప్పాలంటే ఆ పిల్లవాడు విలన్ కాదు. అతనొక ఫెయిరీ స్పిరిట్. అతని ద్వారా డర్సీ తన చిన్ననాటి గాయాలను ఎదుర్కొంటాడు. డర్ఫీ తన మాతృత్వాన్ని అనుభవిస్తుంది. వాళ్ళు ఆ పిల్లవాడికి ప్రేమ ఇస్తారు. ఆ ప్రేమ వల్ల అతను శాంతిని పొందుతాడు. చివరికి ర్యాబిట్ రూపంలో తన ప్రపంచానికి తిరిగి వెళ్ళిపోతాడు. అంటే ఈ ర్యాబిట్ ట్రాప్ ఎండింగ్‌లో ఎవరు గెలవలేదు, అలాగే ఎవరు ఓడిపోలేదు. కానీ ఈ 3 పాత్రలు తమలో ఉన్న ఖాళీలను, బాధను పోగొట్టుకున్నారు. ఇదే ఈ సినిమాకు అసలు ముగింపు. కొన్ని దెయ్యాలు, భూతాలు, బాధలు, గందరగోళాలనేవి బయట ఉండవు. అవి మన గతంలోనే దాక్కొని ఉంటాయి. వాటిని ఎదుర్కొని మాత్రమే మనకు నిజమైన స్వేచ్ఛ దొరుకుతుంది. సో, వాటిని మనం ఎదుర్కోవాలి. వాటి నుంచి మనం పారిపోకూడదు అనేది ఈ సినిమా. సో, అదనమాట మ్యాటరు. నాకెంతవరకు అర్థమైందో అదే మీకు చెప్పాను. సో, ఇంకో వీడియోతో మళ్ళొచ్చేస్తాం. బై.